హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వేదాస్ హోమ్ ఫుడ్స్. ఈరోజు మన వీడియోలో క్యారెట్ పాయసంని ఎలా తయారు చేయాలో చూద్దాం. ఈ క్యారెట్ పాయసంలోకి అయితే బెల్లం కానీ పంచదారను కానీ యూజ్ చేయకుండా డేట్స్తో ప్రిపేర్ చేస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఈ హెల్దీ క్యారెట్ పాయసం తయారీ ప్రాసెస్ని ఇప్పుడు చూసేద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు ఇలా గింజలు తీసేసిన డేట్స్ని తీసుకోండి. అలాగే ఒక 10 వరకు జీడిపప్పును కూడా ఈ డేట్స్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి బాగా కాచిన పాలను వేడివేడిగా ఉన్నప్పుడే 1 కప్పు వరకు యాడ్ చేసుకోండి. ఇవి 250 ml వరకు ఈ పాలు ఉంటాయండి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి కలుపుకొని వీటన్నింటిని ఒక 4 అవర్స్ పాటు బాగా నానబెట్టుకోండి. తర్వాత ఒక 1/2 కిలో క్యారెట్ని ఈ విధంగా నీట్గా ఉడకబెట్టుకోండి. అంటే 250 గ్రామ్స్ వరకు ఈ క్యారెట్ ఉంటుందండి. ఇప్పుడు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఈ గిన్నెలోకి ఈ క్యారెట్ ముక్కలు మొత్తాన్ని యాడ్ చేసుకోండి. తర్వాత నానబెట్టి ఉంచుకున్న ఈ డేట్స్ క్యాష్యూస్ని కూడా మొత్తం ఈ మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ స్మూత్గా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. వీలైనంత మెత్తగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి. ఈ విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకొని మనం పాయసం కోసం పాలను కాచుకుందాం. స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టేసి ఆ గిన్నెలోకి 3 కప్పుల వరకు పాలని తీసుకోండి. 3 కప్పులు అంటే 750 ml ఉంటాయండి. ఈ పాయసం కోసం మొత్తం 1 లీటర్ పాలు యూజ్ చేస్తున్నామండి. ఒక 250 ml డేట్స్ నానబెట్టుకోవడం కోసం, 750 ml పాయసం కోసం మొత్తం 1 లీటర్ పాలు తీసుకుంటే సరిపోతుంది. ఈ పాలను ఒక పొంగు వచ్చేంత వరకు బాగా కాచుకోండి. తర్వాత ఒక పొంగు వచ్చిన తర్వాత ఇందులోకి 1 చిటికెడు కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి. ఈ కుంకుమ పువ్వును ఒకసారి కలుపుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఈ పాలను బాగా మరిగించుకోండి. ఒక 5 నిమిషాల పాటు మరిగితే చాలండి. తర్వాత ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ డేట్ పేస్ట్ ఉంది కదా, అది మొత్తాన్ని యాడ్ చేసుకోండి. ఈ పాయసం మొత్తాన్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఉడికించుకోండి. చూడండి, ఈ విధంగా ఈ క్యారెట్ డేట్ పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ పాలల్లోకి ఈ పేస్ట్ మొత్తం మిక్స్ అయ్యేంత వరకు నీట్గా కలుపుకోండి. క్యారెట్ డేట్స్ పేస్ట్ మొత్తం ఈ పాలల్లో మిక్స్ అయిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి పాయసాన్ని. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ వరకు యాలకుల పౌడర్ని యాడ్ చేసుకోండి. ఈ యాలకుల పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి కలుపుకొని మరొక 2 నిమిషాల పాటు ఈ పాయసం ఉడికించుకుంటే చాలండి. మనకి పాయసం సర్వ్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. ఇంకా ఈ పాయసంలోకి షుగర్ని కానీ బెల్లాన్ని కానీ ఏమీ యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. మనం యూజ్ చేసిన డేట్స్తోనే ఈ పాయసానికి మంచి స్వీట్ వస్తుంది. మీకు కావాలంటే ఇందులోకి కొంచెం నెయ్యిలో ఫ్రై చేసుకున్న జీడిపప్పు, బాదం పప్పు పలుకులను కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఏమీ యాడ్ చేయలేదు. ఇంకా ఈ పాయసాన్ని వేడివేడిగా సర్వ్ చేసుకోవడమేనండి. మీరు చల్లగా సర్వ్ చేసుకోవాలనుకుంటే ఈ పాయసం పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని ఆ తర్వాత చల్లగా సర్వ్ చేసుకోవచ్చు. చూశారు కదా, ఈ హెల్దీ క్యారెట్ పాయసాన్ని తయారు చేసుకోవడం ఎంత సులభమో. మీరు కూడా మీ ఇంట్లో ఈ హెల్దీ క్యారెట్ పాయసాన్ని ప్రిపేర్ చేసుకొని మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.